నుంచి కాలువలు తవ్వితే మొట్టమొదటి నీళ్ళు వచ్చేది పరిగి నియోజకవర్గానికి వికారాబాద్. ఆ పని మీద దృష్టి పెట్టండి. మళ్ళీ ఇలా చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ అని అంటే ఇది ఒక కాలయాపన చేయడం, ప్రజలను మభ్యపెట్టడం ఏ రకంగా చేస్తున్నారో మీరు ఇప్పటికైనా గమనించి, ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఓన్లీ కోడంగల్ మీదనే దృష్టి పెడుతున్నారు. కోడంగల్లోనే అభివృద్ధి చెందుతుంది, మిగతా నియోజకవర్గాలను పట్టించుకుంటలేరు కాబట్టి అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు ఇచ్చి, పరిగి నియోజకవర్గం కూడా దాదాపు అందరు కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. దానికి తోడు మళ్ళీ రాపోలు ఇంకా మరియు కాళ్ళపూర్ గ్రామంలో అక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి అక్కడ 1200 ఎకరాలను సేకరించి ప్రైవేట్ ల్యాండ్ను కూడా ప్రొహిబిటెడ్లో పెట్టేసిండ్రు. అంటే ఇవన్నీ కూడా సేకరించి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ తెస్తామని అక్కడ రైతులందరూ కూడా మరి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వెంబడే ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి, ప్రభుత్వ భూములు ఇంకా మస్తున్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, తీసుకొని పెట్టండి ప్రాజెక్టులు. ఇప్పుడు రాకంచెర్లది కంప్లీట్ అయింది, ఇంకా సగం ల్యాండ్ అట్లనే ఉన్నది. అది స్టార్ట్ అయ్యి 15-20 ఏళ్ళు అవుతుంది. దాంతోపాటు మోమిన్పేట దగ్గర ఎన్కేపల్లి దగ్గర కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా సేకరించింది. అక్కడ కూడా ఇంకా ఏం ప్రాజెక్టులు రాలే. ఆ వచ్చేటువంటి ఇండస్ట్రియలైజేషన్ అక్కడ పెట్టండి. అవి కంప్లీట్ అయిపోయాక అవసరం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి. వచ్చే ఇండస్ట్రీస్కు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, వీటితోటి ఉపాధి వస్తుంది. కానీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కార్యాలయాలే కంప్లీట్ కాలేదు. అవి కంప్లీట్ కాని కొత్తవి తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా వెంబడే విరమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.